తెలుగు ప్రశ్నలు నమస్తే. ఈరోజు మనం చూసాము నిన్న ఏదైతే టెర్రర్ అటాక్ జరిగిందో జమ్మూ అండ్ కాశ్మీర్లో దానిపైన రియాక్ట్ అవ్వడానికి హీరోయిన్ మాధవలతి గారు ఉన్నారు. మాధవలతి గారితో మాట్లాడదాం. నమస్తే మేడం. చూసాం కదా నిన్న మధ్యాహ్నం ఏదైతే 3 గంటల ప్రాంతంలో టెర్రర్ అటాక్ జరిగిందో టూరిస్టుల పైన దాదాపు నిన్న నుంచి ఈ రోజుకి 27కు పెరిగిందన్నారు చనిపోయిన వ్యక్తులు. అలానే చాలామంది ఇంజూర్డ్ అయ్యారు. ఈ టెర్రర్ అటాక్ని ఎలా చూస్తారు మేడం మీరు? ఎలా చూస్తామంటే దీన్ని ఎన్ఐఏ వాళ్ళు టేకప్ చేశారు అండి. అండ్ ఇది ఒక లోయలో ఉన్న ప్రాంతం కాబట్టి, అండ్ కాశ్మీర్ ఇప్పుడు కొంచెం ఫ్రీ అయింది, అంటే గొడవలు జరగట్లేదు, అందరూ ప్రశాంతంగా ఉన్నారు. అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అంటే భూతల స్వర్గంగా పోలుస్తారు కాశ్మీర్, సహజమైన అందాలతో ఉండేది. అండ్ ఆ లోయే మన భారతదేశానికి యాక్చువల్లీ చెప్పాలంటే పెద్ద పెట్టుబడి. అంటే ఎవరు చొరబాటుదారులు రాకుండా కాపలా కాసేటటువంటి అద్భుతమైనటువంటి లోయ, అది చాలా కష్టం. కానీ వీళ్ళు వచ్చేసి ఇన్ఫిల్ట్రేటెడ్ అండి. సో ప్యూర్లీ పక్క దేశం నుంచి, అంటే పాకిస్తాన్ నుంచి వచ్చారా లేకపోతే ఎటు సైడ్ నుంచి వచ్చారో అన్నది సో ఎన్ఐఏ వాళ్ళు ఇప్పుడు మనకు చెప్పాలి. బట్ ఖచ్చితంగా బయట నుంచి అయితే వచ్చారు. దే లుక్ లైక్ కాశ్మీరియన్స్ అనమాట. సో వాళ్ళు ఆర్మీ వాళ్ళ గెటప్స్ వేసుకున్నారు. ఆర్మీ వాళ్ళ గెటప్స్ వేసుకున్నప్పుడు సహజంగా ఎలా ఉంటుంది, ఎగ్జాక్ట్ గా జమ్మూ కాశ్మీర్ బోర్డర్స్ లో ఎలాంటి ఆర్మీ యూనిఫామ్ వేసుకుంటారో అలాంటిదే వేసుకుంటారు. హెయిర్ కట్, బాడీ లాంగ్వేజ్ సేమ్ మెయింటైన్ చేస్తారు. అండ్ వెపన్స్ లుక్స్ లైక్ ఆల్సో సేమ్. సో ఆర్మీ వాళ్ళని భ్రమపడే అవకాశం ఖచ్చితంగా లేకపోలేదు, అదే జరిగింది. అండ్ ఇప్పుడు చాలా సేఫ్ జోన్ గా ఉందని సో మన ఆర్మీ సెక్యూరిటీ కూడా మేబీ కొంచెం లైట్ తీసుకుంది అనుకోలేము, కానీ అలాంటి వాళ్ళు లోయలో నుంచి చొరబడినప్పుడు చొరబడతారుల్ని గుర్తించడం కొంచెం కష్టం అవుతుంది. కానీ నిజంగానే ఒక రిసార్ట్ ని టార్గెట్ చేసి అక్కడ ఐడి కార్డులు చూసి హిందువులని మాత్రమే చంపారు అంటే ఖచ్చితంగా నేనేమనుకుంటున్నా అంటే యుఎస్ వైస్ ప్రెసిడెంట్ ఇండియాకి విజిట్ చేయడం జరిగింది. సో అమెరికా ముందు భారతదేశం అనేది అంత సేఫ్టీ కంట్రీ కాదు అని చెప్పే ప్రయత్నం ఒకటి. రెండు వచ్చేసేసి ఇన్ ద నేమ్ ఆఫ్ వక్ఫ్. సో భారతదేశంలో సంబంధం లేకపోయినా సరే బెంగాల్లో గుళ్ళు కూల్చేయడము, హిందువుల మీద అటాక్ చేయడం, వక్ఫ్ కి గుళ్ళకి హిందువులకి సంబంధమే లేదు అసలు. నీడ్ టు ఫైట్ విత్ ద గవర్నమెంట్ అండ్ సుప్రీం కోర్ట్. బట్ ఇన్ని రకాలుగా భారతదేశంలో ఉన్న మరికొంతమంది ముస్లింలను కూడా రకరకాలుగా రెచ్చగొట్టే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తుంది అనే విషయం అయితే అర్థమవుతుంది. దీస్ ఎవరైతే ఇప్పుడు వచ్చి అటాక్ చేశారో వాళ్ళు వచ్చేసి లైక్ హ్యూమన్ బాంబ్ టైప్ అండి. వాళ్ళు అంటే వాళ్ళు చంపేస్తారు, లేదా వాళ్ళు చంపేసి వాళ్ళు చనిపోతూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చంపడానికి కూడా వ్యతిరేకించారు అనమాట. సో అలాంటి ఒక టీం వాళ్ళు. ఓకే, మానవ బాంబులు సైతం మారగల టీం. మారడానికి కాదు, ఇప్పుడు టెర్రరిస్టులలో ఎలా ఉంటారంటే డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ ఉంటారు. కొంతమంది చంపే వాళ్ళు ఉంటారు, కొంతమంది వాళ్ళే సూసైడ్. ఇప్పుడు పుల్వామాలో అటాక్ చేసింది లోకల్ కాశ్మీరియన్, కానీ వాన్ని మానవ బాంబుగా తయారు చేశారు. సో లోకల్ కాశ్మీరియన్స్ అని పెద్దగా చెక్ చెయ్యరు. సహజంగా ఎక్కడైనా ఇప్పుడు మన ఒక ఊర్లో ఉన్న వాళ్ళని ఆ ఊర్లో వాళ్ళని ప్రతినిత్యం చెక్ చేస్తూ ఉండరు. సో వాళ్ళు సూసైడ్ బాంబర్స్ గా మారుతారు. ఈ టీం కూడా ఈ సూసైడ్ బాంబర్స్, వీళ్ళకి అవసరమైతే అంటే వీళ్ళేంటి అవసరమైతే కాల్ చేస్తారు, లేదు అంటే వాళ్ళని వాళ్ళే ఒక బాంబు లాగా మార్చుకొని చుట్టూ ఉన్న ఎంతమందినైనా చంపేయడానికి సిద్ధమైనటువంటి టీం అనమాట ఇది టెర్రరిస్టులు. నాకు కొంతమంది అభిప్రాయపడుతుంది ఏంటంటే, ఈ సమ్మర్ అయితే స్టార్ట్ అవుతుందో హాలిడేస్ వచ్చినాయి, టూరిస్టులు ఎక్కువగా ఉంటారు, టూరిస్టులు మొదలవుతున్న సీజన్ కాబట్టి ఈ టైంలో అటాక్ చేస్తే, టూరిజం పైన అటాక్ చేస్తే కాశ్మీర్ యొక్క ఎకానమీని దెబ్బతినవచ్చు. అదేవిధంగా ఇండియా సేఫ్ కాదని ప్రపంచ దేశాల ముందు నిలబెట్టడానికి ఆస్కారం ఉందని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దట్స్ వాట్. ఇప్పుడు అదే గనక పాకిస్తాన్ చేసి ఉంటే అది పాకిస్తాన్ కి పెద్ద దెబ్బే అవుతుంది. వాళ్ళు ఆల్రెడీ ఆర్థికంగా నష్టపోయి ఉన్నారు. ఫర్దర్ గా ఇప్పుడు ప్రపంచానికి వీళ్ళు భారతదేశం సేఫ్ కాదు, ఇప్పుడిప్పుడే మళ్ళీ ఎన్నో ఏళ్ల తర్వాత తీవ్రవాద చర్యలు భారతదేశంలో లేవు, అందులోనూ కాశ్మీర్ లో లేవు అని ఈ కాశ్మీర్ ఇష్యూని బేస్ చేసుకొని ఇప్పటికి దాదాపు ఈ 50 ఏళ్లలో ఒక 500 సినిమాలు వచ్చేసి ఉంటాయండి. నిజంగా అన్ని భాషల్లో కలిపి 500 సినిమాలు వచ్చింటాయి, 5000 సినిమాలు వచ్చింటాయో చెప్పలేము. ఇప్పుడు ఈ కాశ్మీర్ అనేది భారతదేశము తల కాకుండా ఎలా పోతుందరా అనే సినిమాలు ఆగిపోయినాయి ఇప్పుడు. అలాగే కాశ్మీర్కి మీరు అన్నట్లు టూరిస్టులు రావడం బాగా ప్రారంభమైంది దేశ విదేశాల నుంచి. అండ్ ఇప్పుడు యూనియన్ టెరిటరీగా ఉంది, అండ్ మనకి ఎకానమీ బాగా వస్తుంది. ఎకానమీ కొందరు అనడమే కాదు, యాక్చువల్లీ అది కూడా వాస్తవం. ఎకానమీని దెబ్బతీసి ప్రపంచ దేశాల ముందు కాశ్మీర్ ఈజ్ నాట్ సేఫ్, దీన్ని పాకిస్తాన్ హ్యాండ్ ఓవర్ చేస్తేనే కరెక్ట్, లేకపోతే 370 ఆర్టికల్ పెడితేనే కరెక్ట్. 370 ఆర్టికల్ ఉన్నా కూడా అక్కడ ప్రతి నిత్యము ఎలాంటి ఘోరాలు జరుగుతూ ఉంటాయో. మా అన్న జమ్మూ కాశ్మీర్ బార్డర్ లో వర్క్ చేసేటప్పుడు
డే బై డే కాల్ చేసేవాడు. ఎప్పుడు చూడు ఈ బుల్లెట్ల సౌండ్లు వినిపిస్తూనే ఉంటాయండి, చాలా దారుణంగా వినిపిస్తూ ఉంటాయి. ప్రతి నిత్యం ఆ కాశ్మీర్ ఒక ఒక ప్రాంతం అంతా మన ఇండియన్ జెండా మీద, మన భారతదేశ జాతీయ పతాకం మీద ఉచ్చలు పోసేవాళ్ళంట. ఆర్మీ వాళ్ళ ఎదురుగా నిలబెట్టి విసిరేసి వాళ్ళు ఉచ్చలు పోసేవాళ్ళంట. కాకపోతే అలాంటివి చేసినప్పుడు ఆర్మీ వాళ్ళకు ఎలాంటి హక్కులు కూడా లేవు, మౌనంగా చూస్తూ నిలబడ్డం తప్ప. వాడు ఉచ్చలు పోస్తుంటే వీళ్ళు గుండెల మీద మోస్తూ ఉంటారు, అలాంటివి కూడా చూసి మౌనంగా ఊరుకున్నారు. ఇది మా అన్న వర్క్ చేసేటప్పుడు నాకు చెప్పిందే. ఇప్పుడు ఓకే. అక్కడ చూడు సౌండ్లు వినిపిస్తున్నాయి, అటాక్ జరుగుతుంది, మనకు వాళ్ళకు అటాక్ జరుగుతుంది. ఇది ఎప్పుడు ఇక్కడ ప్రతిరోజు ఇట్స్ క్వైట్ న్యాచురల్ అండ్ సి అండి, క్వైట్ న్యాచురల్ అలా కాల్చుకోవడం అన్నది. అక్కడ ఆ క్వైట్ న్యాచురల్ సిచ్యువేషన్ నుంచి క్వైట్ గా మారే సిచ్యువేషన్ కి వచ్చింది కదా. ఖచ్చితంగా దీన్ని తీవ్రవాద శక్తులు ఎప్పుడు భరించలేవు. వాళ్ళకి ఎప్పుడు ఏ అవకాశం దొరికితే ఆ అవకాశాన్ని భారతదేశం మీద ఎన్ని రకాలుగా అటాక్ చేయాలన్న ఉద్దేశంతో తప్ప వాళ్ళకి వేరే పని ఇంకా ఏం ఉండదు. వాళ్ళు తయారైందే దానికోసం కదా. ఇప్పుడు ఎస్. చైనా పాకిస్తాన్ని ఇంకా మనం మాట్లాడకూడదు అలాంటి భాష, ఆ రేంజ్ లో దొబ్బేసింది. భారతదేశము దొబ్బేసింది, అమెరికా దొబ్బేసింది. వాళ్ళు లిటరల్లీ వారానికి ఒక 2 సార్లు రొట్టె దొరికితే దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. మీరు చూడండి, వక్ఫ్ చేయటం ఏంటి, హిందువుల మీద అటాకులు చేయటం ఏంటి, అక్కడ వచ్చేసి వాళ్ళ ఆర్మీ ఆఫీసర్ మీటింగ్ పెట్టి మన పాకిస్తాన్ చరిత్ర తరతరాలకు చెప్పుకోలేం. ఏముందండి వాళ్ళ చరిత్ర, బొంగు చరిత్ర. భారతదేశం నుంచి ఒక ముక్క దానం చేస్తే మత ప్రాతిపదికన తీసుకున్న చరిత్ర వాళ్ళది. వాళ్ళ చరిత్రను తరతరాలకి చెప్పుకుంటారంట. ఇదంతా ప్రీ ప్లాన్ గా మీకు అనిపించట్లేదా? ముందుగానే రెక్కీ చేసుకొని మరీ చేశారంటున్నారు. మోరోవర్ 2008 తర్వాత సివిలియన్స్ పైన జరిగిన అటాక్ అంటున్నారు. ఇది 2008 తర్వాత ఇప్పటివరకు సివిలియన్స్ పైన అటాక్ జరగలేదు. ఆర్మీ జవాన్ల పైన జరిగింది, మన సైనికుల పైన జరిగింది అటాక్లు. బట్ 2008 తర్వాత ముంబై బాంబ్ బ్లాస్ట్ ఏదైతే ఉందో దాని తర్వాత జరిగినటువంటి అటాక్ అంటున్నారు, సివిలియన్స్ పైన అటాక్ అంటున్నారు. టెర్రరిస్ట్ దాడి ఎప్పుడు ఆర్మీ వాళ్ళ మీద ఉండదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్మీ వాళ్ళ మీద వాళ్ళు అటాక్ చేస్తారు తప్ప వాళ్ళు ఎప్పుడు సివిలియన్స్ ని చంపాలని చూస్తూ ఉంటారు. అప్పుడే కదా ఒక ప్రభుత్వం రెస్పాండ్ అవుతుంది, దేశ ప్రజలందరూ రెస్పాండ్ అవుతారు, మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది, ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది. పాకిస్తాన్ లాగా భారతదేశాన్ని తయారు చేసి వారానికి ఒక 2 సార్లు రొట్టెలు తినే పరిస్థితికి తీసుకొని రావాలన్నది పాకిస్తాన్ వాళ్ళ మోటో ఉంటుంది. అండ్ వాళ్ళ టెర్రరిస్ట్ పెంచి పోషించేది కూడా ఆర్మీ అన్న సంగతి ప్రపంచానికి తెలుసు. ఈరోజు మనమేం దాని మీద కొత్తగా ఇది ఒక కాన్స్పిరసీ థియరీ, మన మీద కొత్తగా ప్రాపగండా సృష్టించడం ఏం కాదు. 100% అక్కడ పాకిస్తాన్ ఆర్మీనే సపోర్ట్ చేస్తుంది టెర్రరిస్ట్లకి. కాకపోతే ఇది పాకిస్తాన్ చేసిందా ఇంకెవరు చేశారా అన్నది ఇప్పుడు మన ఎన్ఐఏ వాళ్ళు డిసైడ్ చెయ్యాలి, ఏ సంస్థ చేసింది చేయించింది అన్నది. సో బట్ అందరికీ తెలిసిన అంశం ఏంటంటే ఇది 100% పాకిస్తాన్ వాళ్ళు చేయించుంటారని. ఎందుకంటే వాళ్ళకి పొద్దున్న లేస్తే భారతదేశం మీద ఎప్పుడు అటాక్ కి రావాలి, ఎప్పుడు మనీ పంచాలి. ఎందుకంటే మనీ దొరికితే తప్ప ఇండియాలో ఉన్న స్లీపర్ సెల్స్ యూనో వాళ్ళు వేకప్ అవ్వరు. అండ్ వీళ్ళు 100% లోయల్ లోంచి దాటి మన కాశ్మీర్ లోకి వచ్చారని యాజ్ పర్ ఎన్ఐఏ రిపోర్ట్ అయితే ఇప్పుడు తెలుస్తుంది మనకు. ఇన్ఫిల్ట్రేటెడ్ గానే ఉన్నారు వాళ్ళు అని, మన దేశం అంటే మన కాశ్మీర్ లోకల్ కాశ్మీరియన్స్ కాదు అని. అదేలేండి, లోకల్ కాశ్మీర్స్కి అవకాశం ఉండకపోవచ్చని అదే మీరు చెప్తున్న దాన్ని బట్టి మార్నింగ్ నుంచి వస్తున్న రిపోర్ట్ని బట్టి తెలుస్తుంది. అయితే ఇంకొకటి అండి, ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటంటే ఒక డిస్కషన్ ఒకటి పాయింట్ వచ్చింది. జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే ఉందో జమ్మూ కాశ్మీర్తో పాటు పీఓకే ఉంది కదా, పాక్ ఆక్రమిత కాశ్మీరు, దాన్ని కూడా ఇమీడియట్గా ఆక్యుపై చేసేయాలి, తీసేసుకుంటే తప్ప దీనికి పరిష్కారం లేదు, శాశ్వత పరిష్కారం లేదు, దాన్ని ముసుగులో గుద్దులాట నాంచేస్తున్నారు మన పొలిటీషియన్స్ అని ఒక కామెంట్ వినపడుతుందండి. మీ అభిప్రాయం ఏంటి దానిపైన? కామెంట్లు వినిపిస్తాయి, అఫ్ కోర్స్ గిల్గిట్ పాకిస్తాన్ అదేదో ఉంది కదా నా బార్డర్. బట్ ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే మళ్ళీ యుద్ధానికి తెరలేపాలి కదా. అవతల వాడు మనల్ని భారతదేశాన్ని కెలికేదే మళ్ళీ ఇంకొకసారి యుద్ధానికి తెరలేపటానికి. ఒక్కసారి మళ్ళీ కార్గిల్ లాంటి యుద్ధము మళ్ళీ మొదలైపోయింది అనుకోండి, ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడిప్పుడే భారతదేశము 10వ స్థానం నుంచి ఈ 10 ఏళ్లలో 5వ స్థానానికి ఎదిగింది ఆర్థికంగా. ప్రపంచ దేశాలు సైతం మన భారతదేశాన్ని గుర్తిస్తున్నాయి, గౌరవిస్తున్నాయి. అఫ్ కోర్స్ మన స్వదేశీయులు చాలా మందికి మోడీ యొక్క పరిపాలన నచ్చకపోవచ్చు, వాళ్ళకు మతం తప్ప మరేది డెవలప్మెంట్ కనిపించకపోవచ్చు. కానీ విదేశీయులకి మతం కనిపించట్లేదు, డెవలప్మెంట్ మాత్రమే కనిపిస్తుంది, గుర్తిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక తెల్లవాడు మోడీ ఈజ్ ద బాస్ అనడానికి వాడి నరము ఏడుస్తుంది. అట్లాంటిది తెల్లవాళ్ళు ఈ రోజు పొగుడుతున్నారు. వాడు ఆస్ట్రేలియన్ అవ్వచ్చు, అమెరికన్ అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, బ్రిటిష్ వాడే అయిండక్కర్లేదు మనల్ని పొగడాలంటే. వైట్ స్కిన్ అయితే చాలు, వీఆర్ బ్రౌన్ స్కిన్స్, మనల్ని ఎప్పుడు వాళ్ళు తక్కువగానే చూస్తారు వైట్ స్కిన్స్. అలాంటి స్థితికి ఎదిగిన మనల్ని
ఒకసారి మళ్ళీ యుద్ధానికి కాలు గోకు ఇటు పక్క చైనా కాలు గోకుతూనే ఉంటది, ఇటు పక్క పాకిస్తాన్ గోకుతూనే ఉంటది. వాళ్ళకి అదే పని. ఎప్పుడైతే యుద్ధంకి తావుదేసిందో ఏమైపోతుందండి, ప్రపంచ దేశాల నుంచి మనకు టూరిజం తగ్గిపోతుంది. సో ఆర్థికంగా దెబ్బ పడిపోతుంది. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఆగిపోతాయి, అక్కడ దెబ్బ పడిపోతుంది. అండ్ మనం ఎన్నో రకాల ఆయుధాలను సమకూర్చుకోవాల్సి వస్తుంది, ఫ్యూయల్ సమకూర్చుకోవాల్సి వస్తుంది. ఎన్నో దేశాలు మన దేశానికి ఎన్నో ఇజ్రాయెల్ అందిస్తుంది, లేకపోతే మనకు రష్యా అందిస్తుంది, ఎన్నో దేశాలు సహాయం అందిస్తాయి. ఇప్పుడు అమెరికా కూడా అందిస్తుంది మనకు, అసలు ఆ విషయంలో డౌట్ ఏం లేదు. మన ఆర్మీ సోల్జర్స్ అందరినీ ఒక చోట యుద్ధానికి ప్రేరేపించాలి. ఇన్ఫాంట్రీ గన్నర్స్ వీళ్ళే ఫస్ట్ వెళ్తారు. యాక్చువల్లీ మన ఆర్మీలో కూడా చాలా గ్రూప్స్ ఉంటాయి, అందరూ యుద్ధానికి వెళ్ళరు. ఇన్ఫాంట్రీ గన్నర్స్ ని వీళ్ళనే ఫస్ట్ పెడతారు యుద్ధం చేయాలంటే. సో దేశం మొత్తము ఆర్థికంగా అతలాకుతలం అవుతుంది. పైగా కార్గిల్ యుద్ధం మా అన్న కూడా కార్గిల్ యుద్ధంలో పార్టిసిపేట్ చేశాడండి. ఆ సఫరింగ్ ఎలా ఉండేదో మాకు తెలుసు. ఇంట్లో కూర్చొని ప్రతి నిత్యం టీవీలో, అండ్ అప్పట్లో సెల్ ఫోన్స్ కూడా లేవు, ఫోన్స్ ఉండవు, మెసేజెస్ లేవు. ల్యాండ్ ఫోన్ ఇంట్లో రింగ్ అయితే ఎప్పుడు రింగ్ అవుతుందా అని 15 రోజులు ఎదురు చూసిన తర్వాత 15 రోజు కాల్ వచ్చింది. 15 రోజులు మా అమ్మ ఏడ్చింది, ఏడ్చినట్లే ఉంది. ఇంటికి ఏ రింగ్ వచ్చినా మా అన్నే ఫోన్ చేశాడేమో, ఉన్నాడా బతికాడా చనిపోయాడా ఎవరికి తెలియదు. అలాంటి కానీ ఈ రోజు సిచ్యువేషన్ ఎలా ఉంది, ఆర్మీ వాళ్ళు ఒక చిన్న మూమెంట్ తీసుకుంటే దాన్ని టెర్రరిస్టులకు చేరవేయడానికి భారతదేశంలో వాళ్ళు రికార్డులు చేసి పంపించడానికి రెడీగా ఉండరు. వీడికి తెలిసి చేస్తాడో తెలియక చేస్తాడో తెలియదు కానీ ఓవర్ ఎక్సైట్మెంట్. అండ్ మీడియా ఆల్సో ఓవర్ ఎక్సైటెడ్. తాజ్ ఇష్యూలో ఏం జరిగింది, బుర్కా దత్ సో న్యూస్ ఇస్తున్నా అని ఆ పాకిస్తాన్ టెర్రరిస్టులకు మొత్తం చేరవేసింది కదా. అలా ఎంతమంది చేరవేశారు, ప్రతిదీ న్యూస్ రిపోర్టింగ్ ఇస్తూ. సో ఇప్పుడున్న సందర్భంలో మనల్ని ఆర్థికంగా దిగజార్చాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ యుద్ధానికి వాళ్ళు కాలు దువ్వుతున్నట్లే కదా. కాలు దువ్వారు, మనం యుద్ధానికి మళ్ళీ రెడీ అయిపోయామంటే ఇట్స్ నాట్ సో ఈజీ అండి. ఇప్పుడు అమిత్ షా, మోడీ ఖచ్చితంగా పగ తీర్చుకుంటారా, సర్జికల్ స్ట్రైక్స్ చేస్తారా అంటే, ఇప్పుడు మన వాళ్ళు 200 మందిని డిప్లాయ్ చేసిన చోట వాళ్ళు 2000 మందిని కూడా డిప్లాయ్ చేయడానికి రెడీ ఉంటారు. దే వాళ్ళు రెడీ అయ్యే కదా ఈ అటాక్ కి దిగారు అంత ధైర్యంగా. లాస్ట్ టైం మీరు చెప్పింది నిజమే. మీరు సర్జికల్ టైక్స్ చేయటానికి చేసిన ముందు చేసిన తర్వాత పరిణామాలు అన్నీ మనం చూసాం. అయితే ఇప్పుడు దేశం మొత్తం ఒక మూడ్లో ఉంది, ఒక ఎమోషన్లో ఉన్నారు దేశం మొత్తం. అందరూ కోరుకుంటున్నారు దీనికి ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దు, మూల్యం చెల్లించుకో తప్పదు వాళ్ళ అని చెప్పేసి. ఈ మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అని దేశం మొత్తం ఎదురు చూస్తుంది ప్రతి ఒక్కళ్ళు కూడా. మీ అభిప్రాయం ఏంటండి, దీన్ని ఎలా తీసుకుంటారు? మోడీ ఉన్న పొజిషన్లో దేనికి అవకాశం ఉంటుంది అనిపిస్తుంది మీకు? ఇక్కడ మనము చాలా ఇది దేశ రక్షణ అండ్ విదేశాలతో మనకున్నటువంటి స్నేహ సంబంధాలు, దాంతో పాటు ఆర్థిక లావాదేవీలు, అట్ ద సేమ్ టైం మన దేశానికి వచ్చే ఈ టూరిజం వల్ల కావచ్చు, లేకపోతే అన్ని రకాలుగా వచ్చేటటువంటి అదే మొత్తం ఆర్థిక లావాదేవీలకి ఇన్నింటి మీద ఆధారపడి ఉంటుందండి ఏదైనా ఒక యాక్షన్ తీసుకుంటే. అండ్ ఇప్పుడు పుల్వామా అటాక్ జరిగినప్పుడు అది ఒక హ్యూమన్ బాంబు. ఎందుకంటే చాలా మంది మోడీ చేపించాడు, వాళ్ళు చేపించాడు, అంత ఈజీనా అండి ఆర్మీ వాళ్ళని కొనేయడము, ఆర్మీ సెక్యూరిటీని కొనేయడము, లేకపోతే ఆర్మీ జనరల్స్ దగ్గర నుంచి మొత్తం ఒక డిఫెన్స్ అందరినీ, త్రివిధ దళాలని అండర్లో పెట్టుకోవడము, ఒక అటాక్ చేసేసేస్తే అతను పిఎం అయితే ఏంటి, ఇంకోటి అయితే ఏంటి. ఆర్మీ వాళ్ళకి ఎన్ని రకాల హక్కులు ఉంటాయండి, ఎవరినైనా పట్టుకెళ్ళగలరు వాళ్ళు. వాళ్ళది ఒక రకంగా చూస్తే అది భారతదేశం రాజ్యాంగంకి అనుగుణంగా నడుస్తున్నా సరే దే హ్యావ్ ఇండిపెండెంట్ రైట్స్. అదొక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ లాగా ఉంటుంది ఆర్మీ అనేది. ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, త్రివిధ దళాలు చాలా స్ట్రాంగ్ మన దేశానికి ఆయువు పట్టు వాళ్ళు. సో అలాంటి ఒకటి ఉన్న చోట అప్పుడు వచ్చేసి బాలాకోట్ ఇది చేశారు. ఇప్పుడు ఎన్ఐఏ వాళ్ళు అక్కడ దొరికింది ఏంటి, లోకల్ కాశ్మీరియన్. సో వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ తో మాట్లాడారు, సిస్టర్ తో మాట్లాడారు, అందరితో మాట్లాడారు. సో ఆ ఫ్యామిలీకి ఏం తెలియదు, వీడు మాత్రమే బ్రెయిన్ వాష్డ్ అన్న సంగతి అర్థమైపోయింది. ఇప్పుడు ఇది ఎవరు చేశారు, ఏ ఆర్గనైజేషన్ చేసింది, ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చేసింది, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేశారు, దాని తర్వాత అవతల వాడు రెడీగా ఉంటాడు. ఇఫ్ ఇట్ ఈస్ పాకిస్తాన్, వాడు రెడీగా ఉంటాడు సర్జికల్ స్ట్రైక్ చేయాలన్నా, లేకపోతే ఇంకొక రకంగా వార్ చేయాలన్నా, లేకపోతే అది ఎవరు చేశారో ఫస్ట్ తెలియాలి. చేసిన తర్వాత వాళ్ళు ఇంతకుముందు మొత్తం వచ్చేస్తుంది కదా, జైషీ మహమ్మద్ చేసిందా, లేకపోతే ఇంతకు ముందు లాగా వాళ్ళ లష్కర్ తోయిబా ఏవో ఉన్నాయి కదా, సో వాళ్ళు చేశారా, ఇవన్నీ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఎలాంటి ఖచ్చితంగా రియాక్షన్ అయితే ఉంటుంది. మా మామ అండ్ మై కజిన్స్ ఎవ్రీబడి ఈస్ వర్కింగ్ ఇన్ ఆర్మీ. ఓకే, మాట్లాడారండి ఈ విషయం గురించి ఏమైనా ఈ మధ్య కాలంలో మాట్లాడా ఆర్మీకి సంబంధించిన పర్సన్స్ తో ఏమైనా మీరేం మాట్లాడగలరా? ఇప్పుడు ఆ ప్రాంతంలో ఎలా ఉంటుందంటే క్లియర్లీ అన్న అక్కడ వర్క్ చేశాడు కాబట్టి నాకు చాలా విషయాలు చెప్పేవాడు అనమాట. అంటే వీళ్ళు వచ్చేసి రకరకాల వీళ్ళు వచ్చి చొరబడ్డారు. ఇంకొంతమంది ఉల్ఫాస్ అని కూడా ఉంటారంట జమ్మూ కాశ్మీర్ లో. వాళ్ళ గెటప్ అంతా డిఫరెంట్ గా ఉంటుంది, వాళ్ళు ఇట్లా బ్లాక్ క్లాత్ అంతా కట్టేసుకొని ఉంటారు. ఆ ప్రాంతంలో డ్యూటీ చేసే ఆర్మీ వాళ్ళు మన కెమోఫ్లేజ్ యూనిఫామ్ వేసుకోరు.
వాళ్ళు కూడా ఒక డార్క్ గ్రీన్ కలర్ డ్రెస్ అంతా వేసుకొని, మోకాల వరకు షూస్ వేసుకొని, వాళ్ళు కూడా బ్లాక్ ఇట్లా అంతా కట్టేసేసుకొని సేమ్ ఉల్ఫాస్ లాగే తిరుగుతారు. అండ్ గడ్డం అంతా పెంచేసుకొని జుట్టు కూడా, ఎందుకంటే ఒకవేళ వీళ్ళు మళ్ళీ ఎప్పుడో వీకెండ్స్ లో అట్లా మార్కెట్ కి వెళ్ళినప్పుడు కటింగ్ చూసి కూడా వీళ్ళది ఆర్మీ కటింగ్ అని చెప్పేసి కాల్ చేస్తారంట వీళ్ళని. అందుకని వీళ్ళు అసలు ఆర్మీ వాళ్ళు కాదు అని ఉండటం కోసం అసలు ఆ హెయిర్ కట్ ఆర్మీకి ఒక ఇప్పుడు ఎవ్రీడే నీట్ షేవింగ్ ఉంటుంది. అండ్ ఒక సిక్కులకు తప్ప మామూలు వాళ్ళకైతే నీట్ షేవింగ్ మ్యాండేటరీ. అండ్ హెయిర్ కట్ ఉంటుంది వాళ్ళకి. ఆ హెయిర్ కట్ కూడా గుర్తు పట్టకుండా ఉండడం కోసం డ్యూటీ టైంలో వచ్చేసి ఆ బ్లాక్ క్లాత్ కట్టుకునే వాళ్ళు. అండ్ మామూలు టైంలో వీకెండ్స్ లో అట్లా మార్కెట్ కి వెళ్ళేటప్పుడు కూడా వీళ్ళ హెయిర్ కట్ తెలియకూడదని నార్మల్ గా హెయిర్ పెంచేవాళ్ళంట సివిలియన్స్ లాగా. భారతదేశం మీదకి అటాకింగ్ కి ఉండే ఉంటారండి. ఈ ప్రభుత్వం వచ్చింది ఏం చేయలేదు, ఆ ప్రభుత్వం వచ్చింది ఏం చేయలేదు. మనం సంతోషించాల్సింది ఏంటంటే ఈ గత 11, నేను ఒక బీజేపీ అమ్మాయిగా చెప్పట్లేదు, ఒక భారతీయురాలుగా చెప్తున్నా, ఈ గత 11 సంవత్సరాల్లో చూసుకుంటే ఇంతకు ముందుకు ఇప్పటికి 90% భారతదేశంలో తీవ్రవాద అటాకులు తగ్గాయి. ఇక్కడ ఒక చోటు నుంచి వస్తారు వాళ్ళు, మన ఇండియన్ ఆర్మీని ల్యూర్ చేశారా, లేకపోతే నేవీని ల్యూర్ చేశారా, లేకపోతే దొంగతనంగా వచ్చారా, లేకపోతే దొంగ ఐడి కార్డులు తీసుకొని వచ్చారా, రకరకాలుగా వచ్చిండొచ్చు. సో ఏ ఏ రకంగానైనా రావచ్చు. అన్ని చోట్ల బార్డర్స్, ఇప్పుడు భారతదేశం చుట్టూ బార్డర్స్ అన్ని చోట్ల నిజంగానే ఒక పెద్ద ఇనప కంచెలాగా ఉందంటే లేదు కదా. ఇప్పుడు బంగ్లాదేశ్ బార్డర్ చూడండి, బెంగాల్ దగ్గర అసలు ఎలా ఉందండి, ఓపెన్ గా ఉంది. సో అవన్నీ మనం మనం చేయాల్సిన పని కాదండి. వి నీడ్ టు బిలీవ్ అవర్ ఎన్ఐఏ. వి హ్యావ్ వెరీ స్ట్రాంగ్ ఇంటెలిజెన్స్ టీమ్ మనకుంది భారతదేశానికి, బై గాడ్స్ గ్రేస్. సో దే విల్ ఫైండ్ అవుట్. ఎస్, ఇలాంటి సిచ్యువేషన్లో, ఇంత సెన్సిటివ్ టైం ఉన్న సిచ్యువేషన్లో కొంతమంది మాట్లాడుతున్నారు, మన ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందా, లేకపోతే మన ఆర్మీ ఏం చేస్తుంది, మన సోల్జర్స్ ఏం చేస్తారని కొంతమంది మాట్లాడిన మాటలు వినపడుతున్నాయి. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? సోషల్ మీడియాలో కూడా వినిపిస్తున్నాయండి. ఐడీలు ఓపెన్ చేసి చూస్తే అన్ని న్యూలీ క్రియేటెడ్ ఐడీస్ ఉన్నాయండి, అన్ని లాక్డ్ ప్రొఫైల్స్. మోస్ట్ ఆఫ్ నా నా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఒక ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా క్రైమ్ ఎలా జరుగుతుంది అన్నది నాకు చాలా క్రిస్టల్ క్లియర్ గా ఈ ఒక 3 నెలల నుంచి అర్థమవుతుంది. ఒక ఏదైనా దేశంలో ఒక ఇన్సిడెంట్ రాగానే కొత్త కొత్త ఐడీలు క్రియేట్ అయిపోతాయి. ఒక్క ఐడి బ్లాక్ చేస్తే నియర్లీ 5-6 ఐడీస్ దగ్గర నుంచి 20 ఐడీస్ వరకు బ్లాక్ అయిపోతున్నాయి. ఒక్క ఐడి బ్లాక్ చేస్తే అన్ని ఐడీలు బ్లాక్ అయిపోతున్నాయి ఫట్ 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 అని. అంటే ఒక్క ఐడి మీద ఎన్ని దొంగ ఐడీలు క్రియేట్ చేస్తున్నారు. సో విచ్ ఈస్ కాల్డ్ వన్ సైడ్ వచ్చేసి సోషల్ మీడియా జిహాద్ అంటారంట దాన్ని. వాళ్ళు హిందువుల పేర్లే క్రియేట్ చేసుకొని హిందువుల పేర్లతోనే పెడుతూ ఉంటారు, విచ్ ఈస్ ప్యూర్లీ పెయిడ్. వాళ్ళు ఏం చేస్తారంటే సాఫ్ట్ గా బ్రెయిన్ వాష్ చేసే కామెంట్స్ పెడతారు. ఎండ్ ఆఫ్ ది డే హిందువులను మాత్రమే నేరస్తులుగా చూపించే క్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. రెండోది వచ్చేసి ఉత్తపుణ్యానికి నేను విధానాల మీద విమర్శిస్తే అబ్యూజివ్ గా, చాలా అబ్యూజివ్ గా, చాలా అసహ్యంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ పెడుతూ ఉంటారు. మరొక సైడ్ నన్ను తిట్టినవన్నీ తిట్టి కింద జై శ్రీరామన్ రాస్తూ ఉంటారు. దిస్ ఇస్ కాల్డ్ సోషల్ మీడియా జిహాద్ టీమ్ అంట. ఈ రోజు నేను చూడడం జరిగింది, న్యూ ఐడియాలు అండి, వాళ్ళకి అసలు ఫాలోవర్స్ లేరు, లోకల్ ప్రొఫైల్స్ ఉన్నాయి. దే ఆర్ లిటరలీ కామెంటింగ్ లైక్ దిస్. ఇండియన్ ఆర్మీ ఏం చేస్తుంది, ఎన్ఐఏ ఏం చేస్తుంది, మరి వీళ్ళేం చేస్తున్నారు? మణిపూర్ లో జరిగింది, ఇండియన్ ఆర్మీ చెయ్యలేనంత పని మణిపూర్ లో వీళ్ళెళ్ళి చేయాలనుకుంటున్నారు. సో వీళ్ళందరికీ నేను ఒకటే సమాధానం చెప్తాను, మీరందరూ సమాజంలో ఏం చేస్తున్నారు, సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు? యువర్ సో కేపబుల్ రైట్. మీరు వెళ్ళండి, ఆ ఇన్సిడెంట్ జరిగిన రిసార్ట్కి వెళ్ళండి. కావాలంటే వీళ్ళకి సపోర్ట్ చేసే పార్టీలు చాలా మంది అంటే వాళ్ళు వీళ్ళు ఎందుకులేండి, కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఇవన్నీ ఉగ్రవాద సంస్థలంట. సో మరి వీళ్ళను తిడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్టులు భయంకరంగా డబ్బులు ఇస్తారు. హ్యాపీగా వెళ్ళిపోయేసేసి సుప్రీంకోర్టులో పిలిచేసుకోవచ్చు, లాయర్లను పెట్టుకోవచ్చు, వీళ్ళని ఉగ్రవాద సంస్థలుగా ప్రూవ్ చేసే పనులు చేయొచ్చు. లేదా ఏదైతే రిసార్ట్ లో ఇన్సిడెంట్ జరిగిందో వెళ్ళిపోయేసి వీళ్ళ చేతులకు గన్నులు ఇస్తే వెళ్ళిపోయి మొత్తం చుట్టూ ఉండాలని పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను ఈ బార్డర్స్ ఉన్నటువంటి వాళ్ళ ఆర్మీ వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే టెర్రరిస్టులను ఫీల్ అయిన వాళ్ళని చంపేయచ్చు కదా. వై దే ఆర్ పార్కింగ్ ఆన్ సోషల్ మీడియా? టీవీల ముందు కూర్చొని మోదీ తప్పు, డిఫెన్స్ మినిస్టర్ తప్పు, మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వీళ్ళు భారతీయ సిటిజన్స్ కాదా? వీళ్ళకి బాధ్యత లేదా? వెళ్ళిపోయి బార్డర్ సెక్యూరిటీలో పని చేయమని చెప్పండి. ఎందుకు టీవీలలో కూర్చొని డిబేట్లు చేయడము? అఫ్ కోర్స్ మీరు చెప్పింది కరెక్టే. బట్ ఈ సిచ్యువేషన్లో పొలిటికల్గా, లేకపోతే ఈ సిచ్యువేషన్లో మతాలుగా విడిపోయి కామెంట్లు చేసుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నాం, మీ బోటలు కూడా మాట్లాడుతున్నారు. మత ఆధారితంగానే చంపేశారు. ఇక్కడ నేను ఒక్క మాట నేనైతే ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నానండి. వెతికి వెతికి ఐడి కార్డులు హిందూస్ అయితేనే చంపి ముస్లిమ్స్ అయితే వదిలిపెట్టారు.
ఇది మీరు నోట్ చేసుకోవాలి. దయచేసి మతానికి ఉగ్రవాదానికి ట్యాక్స్ చెయ్యొద్దు అని మాట్లాడిన మానవతావాదులను, ఏథిస్టులను, లేకపోతే సోకాల్డ్ గ్రేట్ పీపుల్ను, హ్యుమానిటీ గురించి మాట్లాడిన వాళ్ళందరినీ ఇప్పుడు మాట్లాడమని నేను అడుగుతున్నా. మత ఆధారితంగానే చంపారు ఇక్కడ. సో ఉగ్రవాదానికి మతానికి సంబంధం ఉంది. ఎందుకంటే ఉగ్రవాదం మతం కోసమే పుట్టింది, మతంలో నుంచే పుట్టింది, మతాలలోనే పుట్టింది. బట్ దే ఆర్ నాట్ ష్యూర్లీ హిందూస్. ఓకే అండి. ఇంకోటి అండి, వీళ్ళు మీరు ఇందాక చెప్పిన ఐడి కార్డులు చూసి చంపేశారన్నారు. అక్కడ అక్కడ వీళ్ళ ఫ్యామిలీస్కి ఇంకొక మ్యాటర్ కన్వే చేశారు. వెళ్ళిపోయి మీ గవర్నమెంట్ని అడగండి, మీ మోడీకి చెప్పుకోండి అని చెప్పేసి మాట్లాడారట. రిపోర్టింగ్ జరుగుతుంది ఇదే మ్యాటర్ పైన. దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు? ఒక దేశాన్ని ఛాలెంజ్ చేసినట్టుగా మనం చూసుకోవచ్చా? లేదంటే డైరెక్ట్ గవర్నమెంట్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు అని చెప్పేసి వస్తున్నాయి కదా వార్తలు. ఎంత సీరియస్ మ్యాటర్ అయి ఉంటుంది? గోలికాయలు ఆడుకోవడానికి రాలేదు అండి. ఖచ్చితంగా భారతదేశం సివిలియన్స్ మీద ఆ పిట్టల్ని కాల్చినట్లు కాల్చి చంపారు. వాళ్ళు పిట్టల్ని కాల్చడానికి రాలేదు, మనుషుల్ని పిట్టలు అనుకొని కాల్చడానికి వచ్చారు. ఖచ్చితంగా వాళ్ళు గవర్నమెంట్ ని ఛాలెంజ్ చేస్తున్నారు అండ్ మోడీ గవర్నమెంట్ ని ఛాలెంజ్ చేస్తున్నారు. పోనీ వాళ్ళు ఇప్పుడు మోడీ గవర్నమెంట్ లేకుండా ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండింది, సరే మనం అబ్బా కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా అద్భుతంగా పరిపాలించిందని అనుకుందాం. అప్పుడు టెర్రరిస్ట్ అటాకులు జరగలేదా అండి? అప్పుడు సివిలియన్స్ ఎవరు చనిపోలేదా అండి? ఎక్కడ బాంబ్ బ్లాస్టులు జరగలేదా అండి? గోకుల్ చాట్ జరిగినప్పుడు కానీ ఇంకోటి జరిగినప్పుడు కానీ దేశంలో రకరకాల చోట్ల మనిషి భయపడి చచ్చిపోయేవాడు. లిటరల్లీ ఎక్కడ వెళ్తే ఏ బాంబ్ బ్లాస్ట్ అవుతుందో అని. ఓ 10 ఏళ్ళుగా నిజంగానే 90% రిలాక్సింగ్ గా ఉన్నాము. ఒక 10% ఆఫ్ కోర్స్ ఉంటారు. ఎందుకంటే డబ్బు ఎక్కడైతే పంచబడుతుందో, లేకపోతే ఎక్కడ మత తీవ్రవాదం పెరిగిపోతుందో ఈరోజు ప్రపంచం అంతా చూస్తుంది ఎవరిది మత తీవ్రవాదం అన్నది. అండ్ అరబ్ కంట్రీస్ లో ఉన్నటువంటి కింగ్స్ చాలా క్లియర్ గా చెప్తున్నారు, చాలా క్లియర్ గా వాళ్ళే చెప్తున్నారు. ఎప్పుడైతే ప్రభుత్వాలు నాలెడ్జ్ లేకుండా పోతాయో, ఎప్పుడైతే మనుషుల మీద వాళ్ళకి అధికారం లేకుండా పోతుందో, ఈ నాలెడ్జ్ ని సరిగ్గా పంచలేకపోతారో ఖచ్చితంగా రాడికలిజం పెరుగుతుంది, ఇస్లాం రాడికలిజం పెరుగుతుంది, తీవ్రవాదం పెరుగుతుంది. ఎనిమీస్ గానే చూస్తారు, కాఫీర్లను చంపేయాలనుకుంటారు అని చెప్పేసి అరబ్ కంట్రీలో ఉన్న ముస్లిం కింగ్స్ చెప్తున్నారు. భారతదేశం ఏంటి? భారతదేశమా, అమెరికానా, కెనడానా, అట్లాంటానా, ప్యారిసా, లేకపోతే ప్యారిస్ సిటీ, ఫ్రాన్సా, యూకేనా, బెర్లింగ్టన్ సంథింగ్, లేకపోతే బెర్లిన్, ఏమవుతుంది? అసలు ప్రపంచంలో ఎక్కడా కూడా మనశ్శాంతి లేకుండా రోడ్ల మీదకు వచ్చి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అక్కడ శాంతి భద్రతలు లేకుండా చేస్తున్నారు. ఇక్కడ మనుషుల్ని శాంతి భద్రతలకి అప్పుడప్పుడే బాగుంది అనుకున్న సందర్భంలో మనుషుల్ని పిట్టల్ని కాల్చినట్లు కాల్చి పోయి నీ మోడీకి చెప్పు అని చెప్పారు. కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు భారతం చంపేసేసి భార్య నన్ను చంపే అని అడిగితే పోయి నీ మోడీకి చెప్పుకో, నేను వదిలేస్తున్నాను. ఇందాకలో ఒక వీడియో అండి, ఇప్పుడే జస్ట్ చూశాను మన ఇంటర్వ్యూకి ముందే. చాలా హృదయ విదారకంగా ఉంది. న్యూలీ మ్యారీడ్ కపుల్ 7 days అవుతుందంట వాళ్ళు మ్యారేజ్ చేసుకొని. ఇండియన్ నేవీకి సంబంధించిన వ్యక్తి అతను చంపేశారు. వాళ్ళ వైఫ్ అతని బర్త్డే దగ్గర ఫైనల్ అది ఫీల్నేషన్ దానికి ఆ కార్యక్రమంలో చూశాను. ఆమె ఎంత ఎమోషన్ అవుతుంది. ఇండియన్ నేవీ ఆర్మీకి సంబంధించిన వ్యక్తి అతను చనిపోయాడు. బికాస్ అప్పుడు అతనికి అదే పెళ్ళయి హనీమూన్ కి వెళ్ళడం జరిగింది. అండ్ ఆ రిసార్ట్ లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యంగ్ కపుల్ ఉన్నారంట. ఎందుకంటే యంగ్ కపులే కదా ఒక బ్యూటిఫుల్ ప్లేస్లకి, పీస్ఫుల్ ప్లేస్లకి వెళ్ళి చాలా ప్రశాంతంగా గడపాలి అనుకుంటారు. అండ్ మిగిలిన వాళ్ళు సమ్మర్ క్యాంప్కి వెళ్ళారు. దారుణం ఏంటంటే అదే ఐడి కార్డులు చూసి హిందువు, ఇంకొక అమ్మాయి చెప్తూ ఉంది కదా అక్కడ, లైక్ ఏదో తింటున్నారు, స్నాక్స్ తింటున్నారు, హిందూ అని కాల్ చేశారు అంతే. వాళ్ళకి బికాజ్ అండి వాళ్ళ మతం ఉందండి, ఇస్లాం మతం నుంచే టెర్రరిజం పుట్టింది. వాళ్ళు ఆ మతాన్ని విస్తరించడం కోసమే పనిచేస్తారు. జిహాద్ అంటే పవిత్ర యుద్ధం. సోకాల్డ్ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ ఒక ఆవిడ చెప్పింది, జిహాద్ చాలా చాలా అందమైన పదం, చాలా పవిత్రమైన పదం. జిహాద్ అంటే పవిత్ర యుద్ధం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పవిత్ర యుద్ధం అంటే నీకు అడ్డొచ్చిన కాఫీర్లను నువ్వు చంపేయాలి. నీ ఇస్లాం మతాన్ని స్వీకరించిన వాళ్ళు నీకు కాఫీర్లు కాబట్టి, వాళ్ళు నీ శత్రువులు కాబట్టి నువ్వు చంపేయాలి. అదే వాళ్ళ పవిత్ర యుద్ధం అంతే. నీ దేశంలోకి చొరబడితే చంపి. ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ కూడా జాబ్ చేస్తుంది, అదే పని చేస్తుందండి. అడ్డమొచ్చిన వాళ్ళని కాల్ చేస్తుంది. కానీ ఎవరిని చేస్తుంది? ఆతంకవాదుల్ని, నా దేశంలోకి చొరబడే వాళ్ళని మాత్రమే కాల్ చేస్తుంది. అంతే తప్ప వాళ్ళ దేశంలోకి వెళ్ళి ఈ రోజు వరకు ఒక్క ఆర్మీ మ్యాన్ కూడా ఒక్క పాకిస్తాన్ సివిలియన్ ని చంపింది లేదు. ఎవరు తీవ్రవాదులండి? ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మీరుతో ఇందాక నేను మాట్లాడినప్పుడు కొంతమంది మా వాళ్ళతో మాట్లాడాలి, సిచ్యువేషన్ తెలుసుకోవాలి అన్నారు మీరు.
సిచ్యువేషన్ తెలుసుకున్నారా? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటి? ఎలా నడుస్తుంది ఫంక్షనింగ్ అనేది మీకు ఏమైనా ఐడియా ఉందా? వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇక్కడే దేశంలోనే ఇంకా ఉండి ఉంటారా? లేకపోతే బార్డర్ దాటి ఉంటారా అనే సందేహాలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మీకేమైనా ఐడియా ఉందా? ఎవరితోనన్నా మాట్లాడారా? ఆర్మీ పర్సన్స్ కానీ ఏ దారిలో వచ్చింటారో ఆ దారిలోనే వెళ్ళిపోయి ఉంటారు. అవి లోయలు కదా, సో ఆ లోయల్లోంచి చొరబడి వచ్చారు, ఖచ్చితంగా వెళ్ళిపోయి ఉంటారు. ఎందుకంటే దే ఆర్ నాట్ స్టూపిడ్స్, దే హ్యావ్ దేర్ ఓన్ ప్లాన్స్ కదా. సో రెక్కి చేయకుండా ఏ అటాక్లు అయితే చేయరు, ఖచ్చితంగా వచ్చి ఉంటారు, వెళ్ళి ఉంటారు. ఆ సందర్భంలో మన ఆర్మీ మేబీ ఆ లోకల్ కాశ్మీరియన్స్ అనుకుని ఉండొచ్చు. చెప్తున్నాను కదా, ప్రతిసారి అదే ఆర్మీ యూనిఫామ్ తో కూడా అదే బాడీ లాంగ్వేజ్ తో వాళ్ళు అలానే ట్రైన్ అవుతారు. ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ ఎలాంటి బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేస్తారు, ఎలాంటి హెయిర్ కట్ మెయింటైన్ చేస్తారు, దే డీప్లీ అబ్జర్వ్. ఎన్నో ఎన్నో నెలలో ఎన్నో సంవత్సరాలు కూడా ట్రైన్ అవుతారు. మీకు తెలిసిందే టెర్రరిస్ట్ ఎలా ట్రైన్ అవుతారు అన్నది. అండ్ వాళ్ళకి దయ, జాలి, కరుణ ఏమీ ఉండదు. భారతీయులు అంటే నీ దృష్టిలో వాళ్ళు పిట్టల్లాంటి వాళ్ళు, నువ్వు కాల్ చేయాలి అంతే, దట్స్ ఇట్. అండ్ లేకపోతే ఇప్పుడు నిన్న జరిగిన ప్రత్యేకమైన ఇన్సిడెంట్ ఏంటి అంటే, ముస్లిమ్స్ అయితే నీ సోదరులు వాళ్ళని మాత్రం వదిలిపెట్టేసేసి మిగిలిన హిందువులు అయితేనే కాల్ చేసేయాలి. బికాస్ వాళ్ళు ఎప్పటికీ నీ ఇస్లాంని స్వీకరించారు కనుక, అండ్ నీకు అంత టైం కూడా లేదు కాబట్టి నువ్వు మత మార్పిడి చేయడానికి నువ్వు చంపేయాలి అంతే. వాళ్ళ టార్గెట్ అంతకంటే పెద్ద ఏం ఉండదు. ఇప్పుడు కసబ్లాంటోని పట్టుకుంటే హీజ్ ఇన్నోసెంట్ అని ఎందుకు చెప్పారు మన ఆఫీసర్లు అందరూ? బికాస్ వాడికి గన్ను పట్టుకోవాలి, చంపేయాలి, లేదా చచ్చిపోవాలి అంతే. వాడికి అంతకంటే ఏం తెలియదు, వాడు అలానే పెరిగాడు అంతే. దానికే తిండి పెట్టారు, దానికే ట్రైనింగ్ ఇచ్చారు, వాడి బ్రెయిన్ అట్లా ట్యూన్ చేసేసారు. హీ నోస్ దట్స్ ఇట్. నీకేం తెలుసురా అంటే గన్ను పట్టుకొని వెళ్ళి జనాల్ని కాల్ చేయాలి అంతే. వాడు అట్లే పెరిగాడు, వాడికి ఇంకేమీ తెలియదు. వాడికి మంచితనం, మానవత్వం, ఇంకా పక్కన బంధాలు, బంధుత్వాలు వాడికి ఏం అనవసరం. ఇంకా ది ట్రైన్ లైక్ దట్ ఓన్లీ. దీన్ని తీవ్రవాదం అంటారు. కానీ భారతదేశంలో సోషల్ మీడియా ఇప్పుడు చేస్తున్నట్టు ప్రాపగండా చూస్తే నాకు చాలా బాధేస్తుంటది. ఇలాంటి సందర్భంలో కూడా ఆర్మీ వాళ్ళని ఎందుకు 3 ఏళ్ల నుంచి రిక్రూట్ చేయలేదు, లేకపోతే 5 ఏళ్ల నుంచి రిక్రూట్ చేయలేదు, ఇలాంటి ఒక సిల్లీ స్టూపిడ్ క్వశ్చన్స్ అన్నింటినీ ఇది అడిగే సందర్భమా? అక్కడ మనుషులు ఏమైపోతున్నారు, హ్యుమానిటీ ఏమైపోతుంది? ఎందుకంటే ఇక్కడ అన్యాయం జరిగింది హిందువులకు కాబట్టి ఎవరు నోరెత్తరు. చూస్తూ ఉండండి, ఆ కాశ్మీర్ లో లోకల్ కాశ్మీరియన్స్ ఏదో క్యాండిల్ ర్యాలీ చూస్తుంటే దే ఆర్ లాఫింగ్, దే ఆర్ స్మైలింగ్. మా బిజినెస్ పోయిందని అక్కడ ఏడ్చి, ఇంకా మాకు టూరిజం రాదని అక్కడ వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళ చుట్టుపక్కల వచ్చి కూర్చొని దే స్మైలింగ్ ఎట్ కెమెరా. పక్కన స్మైలీ ఇమోజీస్ మొత్తం ఈ ముస్లిం కమ్యూనిటీ వాళ్ళే ఇచ్చిండ్రు. నేను భారతదేశం వాళ్ళు అని నేను అనట్లేదు, మైట్ బి ఇండియన్స్ అండ్ అదర్ కంట్రీ పీపుల్ కూడా ఉంటారు. అండ్ మన తెలుగు రాష్ట్రాల్లో వెరీ అన్ఫార్చునేట్, సో మెనీ పీపుల్ ఆర్ ఫీలింగ్ సో హ్యాపీ. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉందంటారా ఈ పైశాచికత్వం? నా వాళ్ళలో ఎవడు పాకిస్తాన్ వాడు వచ్చి పెడతారు, పాకిస్తాన్ వాళ్ళు కూడా నా పేజ్ ఫాలో అవుతారు, మనకు చూస్తే తెలుస్తూ ఉంటుంది. రకరకాల దేశాల వాళ్ళు ఫాలో అవుతుంటారు. వాళ్ళు ఎందుకు ఫాలో అవుతుంటారు? ఫోటో బాగుంటే ఫాలో అయిపోతుంటారు అంతే. లేకపోతే వాడికి ఏ భాష వచ్చి చచ్చని వాడు ఫాలో అవుతాడు చెప్పండి? మన తెలుగు రాష్ట్రాల్లో మన భాష వచ్చేనే కదా ఫాలో అవుతున్నారు. వాళ్ళు ఎలా కమెంట్ పెడుతున్నారు అంటే, తెలుగులో చూడండి, మీరు చేసిన దానికి మీకు కావాల్సిందే లేదు, ఆర్ఎస్ఎస్ బీజేపీ లాంటి తీవ్రవాద సంస్థ చేసిన దానికి మీకు కావాల్సిందే లేదు. సో విచ్ మీన్స్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ హిందూస్ టు డై, మన తెలుగు వాళ్ళు. అఫ్ కోర్స్ ఈ ఇన్సిడెంట్ పైన ఈ రకంగా స్పందించడం అంటే ఎవరో టాలరేట్ చేయాల్సిన ఇది కాదు. అది పూర్తి స్థాయి పైశాచికత్వంతో కూడినటువంటి నేచర్ తో పెరుగుతున్నారు సమాజంలో మనుషులు. మనకు చట్టాలు చాలా బలంగా ఉన్నాయి, టు బి ఆనెస్ట్లీ వెరీ స్ట్రాంగ్ చట్టాలు మనకున్నాయి, కానీ అవి ఇంప్లిమెంటేషన్ లో లేవు. లాస్ట్ టైం ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, లేకపోతే ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇన్స్టెంట్గా తీసుకునే డెసిషన్ల వల్ల శాశ్వత పరిష్కారం రావట్లేదు, శాశ్వత పరిష్కారం దిశగా వెళ్తే బాగుంటుందని చాలామంది మాట్లాడుతున్నారు. బట్ ఇట్లాంటి టెర్రరిజము, ఇట్లాంటి ఇష్యూకి శాశ్వత పరిష్కారం అనేది ఉంటుందంటారా? ఉంటే ఏ రకంగా ఉండాలని మీ వ్యక్తిగత అభిప్రాయం? పరిష్కారాలు కావాలి అంటే శాశ్వతంగా పాకిస్తాన్ అనే దాన్ని లేకుండా లేపేయాలి, అది ఒకటే శాశ్వత పరిష్కారం. ఇస్ దట్ రియలీ పాసిబుల్ అండి? మనకున్న 190 దేశాల, 198 దేశాల, మరి అన్ని దేశాలు ఉన్నప్పుడు అన్ని దేశాల్లో అగ్రమైనటువంటి దేశము అమెరికానే కదా. మరి అమెరికా ట్విన్ టవర్స్ ని కూల్చిపడదొబ్బారు. అమెరికా ఇంటెలిజెన్స్ పనిచేయట్లేదా? పనిచేస్తుందానే కదా. స్టిల్ వాళ్ళు ఏమైనా పూర్తి స్థాయిలో పాకిస్తాన్ ని అణచివేయగలిగారా? సిగ్గుశరం లేకుండా అది జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఫండింగ్ ఇచ్చారు కదా పాకిస్తాన్ కి. అది ఎవరు చేశారో తెలుసుకొని. సరే, ఒసామా బిన్ లాడెన్ టీం చేయించాడు, సరే వాడిని చంపేయించారు, అమెరికన్సే చంపేయించారు, అమెరికన్ ఇంటెలిజెన్స్ చంపేయించారు, ఎఫ్బిఐ సంథింగ్. ఓకే, ఇట్స్ వెల్ అండ్ గుడ్. అలా చేయించిన సంస్థ యొక్క లీడర్ ని మహా అయితే చంపించగలరేమో గాని, నిజంగా తీవ్రవాదాన్ని పూర్తిగా అంటే ఇప్పుడు ఆ సంస్థను లేపేశారు, ఇంకో సంస్థ పుట్టదా అండి? ఆఫ్ఘనిస్తాన్ వాడు పాకిస్తాన్ వాడు చేయి కలుపుకున్నారు కదా, మనం 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 కొట్టుకోకూడదు అని చెప్పి. సో ఇలాంటి సంస్థలు శాశ్వత పరిష్కారం రావాలంటే పాకిస్తాన్ అనే దేశం అసలు ఆ ప్రాంతం గాని ఆ మనుషులు గాని భూమి మీద అసలు లేకుండా చేయాలి. అది అది పాసిబుల్ అవుతుందా అండి? అది హ్యుమానిటీకి చాలా
పెద్ద తప్పు కదా అది. అవ్వదు. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. లేదా hiroshima నాగాసాకి లాగా ఒక ఏదో వేసేయాలి న్యూక్లియర్ ని. కానీ అలా వేసినందువల్ల దాని చుట్టుపక్కల దేశాలలో మన దేశం కూడా ఉంది, మన వాళ్ళు కూడా నష్టపోతారు కదా. కొన్ని తరాలుగా దాన్ని ఫిజికల్లీ, ఫినాన్షియల్లీ, మెంటల్లీ మనందరం కూడా భరించాలి. శాశ్వత పరిష్కారం కావాలంటే పాకిస్తాను మాది పవిత్ర యుద్ధం కాదు, మాది పవిత్రమైన మనుషులం, మాది పవిత్ర దేశం అని వాళ్ళంతటా వాళ్ళు మారిపోతే తప్ప శాశ్వత పరిష్కారం దొరకదు. అఫ్ కోర్స్ ఇప్పుడు పాకిస్తాన్లో కూడా ఇంటర్నల్గా బలూచిస్తాన్ కనుక అన్ని రెవల్యూషన్ చాలా నడుస్తున్నట్టుంది కదా. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా అనేది ఉంది. వాళ్ళు ఉన్న దేశంలో హ్యాపీగా ఉండరండి, పక్క దేశంకి వెళ్ళిపోతారు. ఆ దేశంలో వాళ్ళను ప్రశాంతంగా ఉండనివ్వరు. అక్కడ పోయేసేసి మా షరియా చట్టాలు కావాలని అడుగుతారు. ఈ రోజు కెనడాలో, యూకేలో, లేకపోతే ఫ్రాన్స్ లో, బెర్లిన్ లో, ఒక్క దేశం ఏంటండి, ప్రతి చోట పోయి మాకు షరియా చట్టాలు కావాలంటున్నారు. ఒక్కసారి షరియా చట్టం ఇంప్లిమెంట్ చేశాక ఈ దేశంలో మాకు ప్రశాంతత లేదు, ఇక్కడ మమ్మల్ని చంపేస్తున్నారని మళ్ళీ వేరే దేశం వెళ్ళిపోతారు. పోనీ వెళ్ళిపోయే వాళ్ళు లేడీస్ని తీసుకుని వెళ్తారా? వెళ్ళరండి, కేవలం మగవాళ్ళే వెళ్తారు. మీరు మీరు బాగా చూడండి, తాలిబాన్లు ఆక్రమించుకున్న తర్వాత దేశం వదిలి పారిపోయిన వాళ్ళందరూ మగవాళ్ళే, మరి ఆడవాళ్ళందరూ ఏమయ్యారు? ఒక్క ఆడది కూడా కనిపించదు మీకు. వేరే దేశాలు వెళ్ళిపోతారు, అక్కడ ఆడవాళ్ళను మళ్ళీ పెళ్లిళ్ళు చేసుకుంటారు, ప్రేమలు అంటారు, వాళ్ళని మళ్ళీ మతం మారుస్తారు, వాళ్ళకి పిల్లలు పుడతారు, మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు, ఆ దేశంలో శాంతి భద్రతలు నాశనం చేసేస్తారు, మొత్తం డర్టీ డర్టీ చేసేస్తారు, మళ్ళీ ఇంకో దేశం వెళ్ళిపోతారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతిసారి అదే, దే ఆర్ నాట్ హ్యాపీ వేర్ దే ఆర్. చూడండి, వాళ్ళు ఆక్రమించుకున్న ప్రతి దేశం ఎక్కడ కూడా ఆర్థికంగా స్థిమితంగా లేదు. అండ్ రోడ్లు కానీ లేకపోతే వ్యవస్థ కానీ అస్తవ్యస్తంగా ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉన్న దేశాలకు వెళ్ళి శాంతి భద్రతలు నాశనం చేసి వాళ్ళని ఆక్యుపై చేసుకొని మళ్ళీ అక్కడ కూడా రగడ చేస్తారు, రచ్చ చేస్తారు. దీని మీద భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నో విషయాల మీద పాపం అనవసరమైన దానికి స్పందించేటటువంటి ముస్లిం పెద్దలందరూ ఇలాంటి ఒక సంఘటనల మీద ఈ రోజు వరకు భారతదేశంలో స్పందించి ఖండించినట్లు నేనైతే చూడలేదు, వినలేదు అండి. మీరు చెప్పిన ఇండియన్ ముస్లిమ్స్ కూడా దీనిపైన రియాక్ట్ అవ్వట్లేదు అన్నారు. రియాక్ట్ అయితే బాగుంటుంది అంటారు మీరు. అండ్ మంచి ముస్లింలు లేరా అంటే తప్పకుండా ఉన్నారు, లేకుండా మంచి చెడు లేకుండా ఎక్కడ ఉండదు. కానీ ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఆ మంచి ముస్లింలు మౌనంగా ఉంటున్నారు చూడండి, ఆ మౌనమే వాళ్ళకి చాలా పెద్ద సపోర్టు. ఆ ఎందుకు మౌనంగా ఉంటారు? ఇప్పుడు మనం ఉన్నామండి, మనం హిందూస్, ఒక రేపిస్ట్ ని మనం ఖచ్చితంగా తప్పు పడతాము, వాడికి వెంటనే ఎన్కౌంటర్ జరగాలని మనం ఆశపడతాం. వాడు వాడు హిందూ అయినంత మాత్రాన మనకేం వాడు ముద్దు రాడు. ఒక మర్డర్ అవ్వచ్చు, ఒక నేరస్తుడు, లేదా ఒక దొంగతనం చేసిన వాడిని కూడా మనం వాడికి స్పాట్ లో శిక్ష పడాలని ఆశిస్తాం మనం. ఈ మైట్ బి అ హిందూ, ఇట్ డజంట్ మ్యాటర్, బికాస్ వాడు తప్పు చేశాడు, తప్పు చేసినోడు నేరస్తుడే అవుతాడు, మనం ఖండిస్తాము. ఈ ఖండన వాళ్ళ దగ్గర నుంచి జరగదు ఎందుకో. పాలస్తీన్ లో ఎవరో చనిపోతున్నారంట, వాళ్ళ మీద నోరు లేచినటువంటి మన ఎంఐఎం నోరెత్తితే చాలు జై భీమ్, జై పాలస్తీన్, జై మీమ్ అని మన పార్లమెంట్ లో జై భారత్ అనడానికి నోరు రాదు ఆ దుర్మార్గుడికి. దుర్మార్గుడు ఎందుకు అన్నానంటే రజాకార్ వంశస్థుడు కాబట్టి అనాల్సి వచ్చింది. ఫోక్స్ పర్సన్ ఆఫ్ బెంగాల్ అన్నాడు అనమాట. ఇప్పుడు కాశ్మీర్ ఇన్సిడెంట్ మీద అడిగితే కూడా దట్ ఈస్ యూనియన్ టెరిటరీ, దట్ ఈస్ మై నాట్ టెరిటరీ అంటాడు. ఇంకా ఇంకేమనాలి? మరి అక్కడెక్కడ పాలస్తీనాలో చనిపోతే ఈయనకి ఎందుకు బాధ? వాళ్ళు ఏడ్చుకొని చేస్తారు కదా. ఫైనల్గా మన తెలుగు వన్ ప్రేక్షకులు చూస్తున్న వీక్షకులకి ఈ ఇన్సిడెంట్ పైన మీ అభిప్రాయం చెప్పినందుకు థ్యాంక్ యూ అండి. ఫైనల్ వర్డ్స్ ఏమైనా చెప్పదలుచుకున్నారా తెలుగు వన్ ప్రేక్షకుల ద్వారా? తెలుగు వాళ్ళే చూస్తారు కాబట్టి తెలుగు వాళ్ళు సోషల్ మీడియాలో రకరకాల ఈ సోషల్ మీడియా జిహాదీ టీమ్స్ లాగా ఏర్పడి, లేకపోతే కొన్ని ఆర్గనైజ్డ్ టీమ్స్ కూడా ఉన్నాయండి, పర్టికులర్ ఇన్సిడెంట్ మీద మాత్రమే అటాక్ కి దిగుతారు. వాళ్ళందరూ కూడా మోడీ హేటర్స్ ఉంటారు 100%. మీ అందరూ కూడా దీన్ని మోడీ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని కోరండి, బికాస్ మోడీ ఈజ్ ద పిఎం కాబట్టి. కానీ ఇది మోడీ ఎందుకు సెక్యూరిటీ ఇవ్వాలంటే, మోడీ ఈజ్ అ సింగిల్ మ్యాన్, హీ కాంట్ ప్రొటెక్ట్ ఆల్ ద పీపుల్ ఈవెన్ దో హీ ఈస్ దేర్. ఆయన అక్కడ నిలబడి ఉన్నా సరే అంత 9 మంది టెర్రరిస్టుల నుంచి ఫస్ట్ ఆయన్నే కాలుస్తారు. సో మనం ఆలోచించుకోవాల్సింది, మోడీ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది అంటే 100% యాజ్ ఎ పిఎం గా ఆయన తీసుకుంటారు. హేట్ కామెంట్స్ ఆపేసేయండి. ఇది భారతదేశంలో హిందువులకు జరిగిన దాడి అని చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ సాక్షులు ఇంకా కొంతమంది బతికే ఉన్నారు, వాళ్ళ భర్తల్ని కోల్పోయి ఉన్నారు, వాళ్ళని చంపేశారు. హిందూ కాబట్టి చంపేస్తున్నామని ఐడి కార్డులు వెతికి పేర్లు చెప్పించుకొని మరీ చంపేశారు. కాబట్టి హిందువులందరూ ఖచ్చితంగా యునైట్ అవ్వాలి. హిందువులందరూ యునైట్ అవ్వడం అన్నది భారతదేశానికే కాదు ప్రపంచానికి కూడా శాంతిని సృష్టిస్తుంది. ఎందుకంటే హిందువులు ఎప్పుడూ అవినీతిని అడ్డుకోవాలనుకుంటారే తప్ప ఒక మనిషిని అన్యాయంగా చంపాలని అనుకోరు. వాళ్ళ కొంపల్లో గొడవలు అయితే అవుతాయి, కానీ మతం కోసం, మతం ఆధారితంగా ప్రపంచం మీదకి ఈ రోజు వరకు ఆక్రమణకు వెళ్ళండి ఒక హిందువులు మాత్రమే. కాబట్టి హిందువులు యునైట్ అవ్వండి. ఎట్ ద సేమ్ టైం మిగిలిన వాళ్ళందరూ కూడా కనీసం మనుషుల్లాగా ప్రవర్తించి
దీనికి సరైనటువంటి న్యాయం కావాలని కోరుకోండి. వెంటనే రేపు ఎల్లుండి అటాకులు చేసేయాలంటే అవతల ఉన్నది ఒక దేశం, ఆ దేశంకి సంబంధించి ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్న వాళ్ళు కాబట్టి దీన్ని మన ఇంటెలిజెన్స్ టీం ఎంత చాకచక్యంగా ముందుకు తీసుకెళ్లి వాళ్ళకి సరైన గుణపాఠం నేర్పించాలని కోరుకుంటుందో భారతదేశ ప్రజలు, ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు ఆ విధంగా సపోర్ట్ చేయాలి. డీమోటివేట్ చేయకుండా మన ప్రభుత్వాన్ని మోటివేషన్ గా ప్రవర్తించాలని కోరుకుంటున్నాం. ఓకే అండి, మీరు చెప్పినట్టు మన సైనికులకి, మన జవాన్లకి మన సపోర్ట్ ఎల్లవెల్లా ఉంటుంది. అలానే మద్దతు తెలుపుదాం, సంఘీభావం తెలుపుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీ అభిప్రాయం తెలియజేసినందుకు.